మానవ తప్పిదం వల్లే ఈరోజు లక్షల మంది ప్రజలు నీట మునిగారు. ముందస్తు హెచ్చరికలు లేవు. ప్రభుత్వం పోని వరద వచ్చిన తర్వాత కూడా సదుపాయాలు సరిగ్గా ప్రజలకు కల్పించట్లేదు. అంటే ఆహారం కానీ బట్టలు కానీ ఏమీ సరిగ్గా వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా గాంభీర్యంగా చాలా అగ్రెసివ్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అసలు ఇది చాలా దారుణమని, ఈ ఇంత దుర్మార్గ దౌర్జన్య ప్రభుత్వమే లేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడారు. అయితే మరో పక్క నుండి మా నాయకుడు బోట్ వేసుకుని చూడండి అర్ధరాత్రి 3:30కి 2:30కి 1:00కి అలా తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా అంతకన్నా ఏం చేస్తాం, మేము అన్ని సదుపాయాలు ఇస్తున్నాం, డ్రోన్లు ఎగరేస్తున్నాం, డ్రోన్ల ద్వారా అన్ని సదుపాయాలు వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నాం అని చెప్పి వారు చెప్తున్నారు. సో ప్రజలు ఏది తీసుకోవాలి, ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రజలైతే మునిగిపోయారు. ఎప్పుడు ఊహించినటువంటి విధంగా ఈరోజు ఫ్లడ్ అనేది వస్తుంది. ఇక్కడ మన దగ్గర కురుస్తున్న వర్షం పక్కన పెడితే పైన కురిసిన వర్షం ఈరోజు ఫ్లో కింద వచ్చేస్తుంది. కర్ణాటక, తెలంగాణ ఈ ఫ్లో ఎక్కువైపోయింది. సో మీరేమంటారు దీని మీద, మీ స్పందన ఏంటి? మరి ఒకటండి, ఇది ఖచ్చితంగా ఒక అన్ఫోర్సీన్ సిచ్యువేషన్. సరే మానవ తప్పిదం అది ఇది అని మాట్లాడినటువంటి ఇప్పుడు వాళ్ళకా బుర్రలు పనిచేయవు, అదో దిక్కుమాలిన సంత. ఎందుకో చెప్తాను వినండి. ఏ రోజున కూడా ఇవాళ కాదు, ఏ రోజున కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాత్రం నేనేదో పొడి చేసేసా అని చెప్పి వాళ్ళు వచ్చాడు కదా. నిన్న కనీసం పోని 3 రోజుల తర్వాత నిన్న వచ్చాడు. కనీసం ఎక్కడన్నా ఎవరికన్నా ఒక్క పాల ప్యాకెట్ అన్న ఇచ్చాడా? ఒక్క నీళ్ళ ప్యాకెట్ అన్న ఇచ్చాడా? ఒక పులిహోర పొట్లం ఇచ్చాడా? ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చాడా? చూసారా? ఇది వదిలేయండి, వాళ్ళ పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజునన్నా సరే వాళ్ళ పార్టీ పేరు మీద కానీ, వాళ్ళ నాన్న పేరు మీద కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి పేరు మీద కానీ ఎక్కడన్నా సరే ఒక్క చలివేంద్రం అన్నా చూసారా మీరు? వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఏ రోజునన్నా సరే ₹1 ఆర్థిక సాయం చేసి చూసారా మీరు? ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా సరే ఏ రోజునన్నా. వీళ్ళు ఒక్కసారి అధికారంలోకి రాగానే పందికొక్కుల్లాగా ప్రభుత్వం సొమ్మంతా మింగేసి దొబ్బి తినేసి ప్రజలకేవో 4 డబ్బులు వేసేసి మేము ఏదో చేసేసామని చెప్పడం కాదు కదా. ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఎంత వీలైతే అంత ఊహించినటువంటి విధంగా ప్రభుత్వం కూడా పనిచేస్తోంది. ఊహించని విధంగా ఫ్లడ్స్ వచ్చాయి, ప్రభుత్వం అయినా పనిచేస్తుంది. ఇప్పుడు అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియవు. నేను చెప్తాను వినండి. ఒక ఇట్లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మనకి ప్రోటోకాల్ ఉంటుందండి. ప్రోటోకాల్ ఏంటి అంటే ఫస్ట్ మనం వాళ్ళని రెస్క్యూ చేయాలి. RRR అంటుందనమ్మని, రెస్క్యూ, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్. రెస్క్యూ ఫస్ట్ చేయాలి మనం. తర్వాత రెస్క్యూ చేసిన వాళ్ళని మనం రిలీఫ్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఆహార పదార్థాలు అందించడం, మంచినీళ్ళు అందించడం, వాళ్ళని ప్రాపర్గా ప్లేస్ చేయడం, ఇవన్నీ చూసుకోవాలి. రీహాబిలిటేషన్ అంటే వాళ్ళని మళ్ళీ తర్వాత మనం వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టం కలిగింది వాళ్ళని ఎలా మళ్ళీ మనం నార్మలైజ్ చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకో నువ్వు, ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున ఇది చెయ్యలేదు. మీకు గుర్తుందా? అన్నమయ్య డ్యామ్ ఇది కొట్టుకుపోయినప్పుడు, బ్రీచ్ అయినప్పుడు 45 మంది చనిపోతే 15-16 రోజుల తర్వాత వచ్చాడండి. వచ్చి కిలో ఉల్లిగడ్డలు ఇచ్చాం, కిలో ఆలుగడ్డలు ఇచ్చాం అని దిక్కుమాల వాగాడు తప్పించి, అప్పుడు కూడా ఇలానే పరదాలు కట్టుకొని బ్యారికేడ్లు కట్టుకొని వెళ్ళాడు తప్పించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలో అడగలేదు. ఇవాళ ఎప్పుడైతే ఆన్ గ్రౌండ్, ఇవాళ అందునా మీకు ఇంకో సంగతి తెలియదు, మర్చిపోయారేమో మీరు. నాకు తెలిసి ఇవాళ 3వ తారీఖు కదా, వెళ్ళిపోతున్నాడు లండన్. నిన్న అందుకే వచ్చాడు. వచ్చామా, షూట్ చేసుకున్నామా, ఓ 4 తిట్లు తిట్టి గవర్నమెంట్ని వెళ్ళిపోయావా, అంతే. అంతకు మించేం జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. నిజంగా ప్రజల గురించి ఆలోచించేవాడే అయితే ఇవాల్టి రోజున విజయవాడ ప్రజలంత ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళు అని కాదండి, మీరు గమనించండి. నార్మల్గా ఒక హోటల్స్ వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న కిరాణా దుకాణం వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద దివీస్ లాంటి సంస్థలు కావచ్చు, NRIలు కావచ్చు, లేకపోతే వైజయంతి మూవీస్ లాంటి మూవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ ఏమంటున్నారు అని అంటే ఆర్థిక సాయం చేస్తున్నారు. వాళ్ళకి వీలైనంత వాళ్ళు చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతో కొంత ఇస్తున్నారు, లేదా ప్రజలకు అక్కడక్కడే వాళ్ళు ఆహార పదార్థాలు అవి ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు? కొంచెం ఒక్కసారి నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఆ ప్రెస్ మీట్లో అసలు మనందరికీ అర్థం కాని లాజికల్ చాలా మాట్లాడాడు. అదేంటి కాలువకి గేట్లు ఉంటాయని మాట్లాడాడు. ఆ గేట్లు ఎత్తేసారు. అవును, ఎత్తేసారు అన్నావు కాబట్టి ప్రజలు నిన్ను ఎత్తి కుదేసి బయటికి లాగి పెట్టి కొట్టారు. ఇంకా కూడా బుద్ధి లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు. గేట్లే ఉండవు, అది అబద్ధం అలా ప్రచారం. ఆయన మీకు ఇంకో విషయం తెలుసా? బుడమేర కాలువ ఎక్కడ ఉంటుందండి? ఇటు సైడ్. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఈశాన్యం ఒకటి, నైరుతి ఒకటి.
ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేస్తున్నాడు? దిక్కుమాలతనం కాకపోతే. నిన్న వచ్చాడు ఆ తింగర్ మొహం వేసుకొని ఆ వెర్రి వెంగళప్పలాగా నవ్వుతూ పిచ్చి నవ్వులు నవ్వుతూ తిరగడం తప్పించి ఒక్కళ్ళకన్నా కనీసం, నేను అదే చెప్తున్నాను, రూపాయి సాయం చేసిన వాడు కాదు, ఎవరిని మాట్లాడినటువంటి వాడు కాదు, ఎవరితోటి ఏమీ వాళ్ళని సాంతనపరిచింది కాదు, భరోసా ఇచ్చింది కాదు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చింది కాదు, ఏది కాదు. మీకు ఇంకో విషయం చెప్తాను. నిన్న ఇలానే అక్కడ కూడా వెళ్ళి రాజకీయం ఈ ప్రెస్ మీట్ కన్నా ముందర కూడా రాజకీయం చేద్దాం అనుకున్నాడు. ఇలానే బాధితులు కొంతమంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అమ్మ మీకేం గవర్నమెంట్ నుంచి అందట్లేదు కదా అన్నాడు. ఒక ఆవిడ ఇలానే చూసి చిరాకు వచ్చి, అయ్యా పీక లోతు వరకు నీళ్ళలో మునిగుంటే వాళ్ళు ఆ నీళ్ళల్లోంచి కూడా నడిచి కొంతమందికి చేయగలిగారు, ఎంతమందికి వీలైతే అంతమందికి చేయగలిగారు, వాళ్ళు అంతకుమించి ఏం చేస్తారని ఎంత చేయగలిగారో అంత చేస్తున్నారు అని చెప్పింది. తోక ముడుచుకొని పారిపోయాడు అక్కడి నుంచి. రికార్డ్ అయిపోయింది అనుకోకుండా. అంటే నేను ఏమంటాను అంటే ప్రతిదీ రాజకీయం కాదండి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజకీయం చేయకూడదు. నిన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా కొంతమంది ఆ ప్రకాశం బ్యారేజ్ గేట్లకు సంబంధించి ఒక బోట్ వచ్చి కొట్టుకోవడం అది గుద్దుదని అది జరిగినప్పుడు కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగారు సార్ని, సార్ మరి అది ఏంటి పరిస్థితి, కుట్రకోణం ఏమన్నా ఉందంటే సార్ ఒక్కటే చెప్పారు నిన్న పొద్దున్న మాట్లాడినప్పుడు, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రజల్ని కాపాడుకోవాలి. మొత్తం డీటెయిల్గా మీకు తర్వాత చెప్తాను, కానీ ఫస్ట్ అయితే మనం ప్రజల్ని కాపాడుకోవాలి, ఇది రాజకీయం చేసే సమయం కాదు అన్న. కానీ నేను సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అసలు మానవ తప్పిదం అని మాట్లాడాడు. మానవ తప్పిదం అని జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత నేను ఒకసారి ఆలోచించా, అవును జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అంటున్నాడు మానవ తప్పిదం అంటే, నిజమే ఇది జగన్మోహన్ రెడ్డి తప్పిదం అని ఒక అందుకు నాకు అనిపించింది. ఎందుకో చెప్పమంటారా? గత 5 ఏళ్లలో ఒక్క చోట కూడా వీళ్ళు చెరువులకు సంబంధించినటువంటి ఆ పూడికి తీసే పనులు అవన్నీ అంటారు చూసారా, అవేవి చేయలేదండి, జంగిల్ క్లియరెన్స్ ఏమీ చేయలేదు. ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ని, నాళాలని క్లీన్ చేస్తారనమాట, డీసెల్టింగ్ అంటాం మనం దాన్ని, ఇవేవీ చేయలేదు. ఇంకోటి 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తుఫాను వరద నియంత్రణ ఉంటుంది కదా, దానికి సంబంధించి కొంత ఒక సిస్టమ్ అంతా, ఒక ప్రాజెక్ట్ అంతా తీసుకొచ్చి కొన్ని 100 కోట్లతో ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి దాన్ని లాడ్జ్ చేయించి గ్రౌండ్ చేయించి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం కూడా ఉంది అందులో. ఇన్ని చేసిన తర్వాత అది బోత్ విజయవాడ అండ్ గుంటూరు 2 సిటీస్ కోసమని అప్పుడు, ఎందుకనంటే తుఫాను ఒకవేళ వస్తే ప్రతిసారి ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పి చేసినప్పుడు వర్షపు నీరు ఏదైతే ఉందో ప్రాపర్ ప్రవాహం దానికి ఆ వ్యవస్థ అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలి. మా ప్రభుత్వ హయాంలో అంటే 2019 వరకు 57% ఆ పనులు పూర్తయ్యాయండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1% కూడా ఆ పనులు ముందరికి వెళ్ళలేదు. కారణం ఏమై ఉంటుంది చెప్పండి? 2023 ఆగస్టులో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు వాళ్ళే చెప్పారు, కౌన్సిల్ సమావేశంలో వాళ్ళే చెప్పారు కార్పొరేటర్లు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అనంటే డ్రైనేజీలు ప్రాపర్గా అవి మేనేజ్ చేయట్లేదు, మనము పొంగిపోతున్నాయి, అలానే కుక్కల పెడత, ఇవన్నీ వాళ్ళు మాట్లాడే మాటలేమేం కాదు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం మూలాన 3 చిన్నపిల్లలు చనిపోయారండి. ఇవన్నీ మేము మాట్లాడడానికి 100 మాట్లాడచ్చు, కానీ రాజకీయం చేసే సమయం కాదు. ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు నాకు ఇంకో విషయం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు సమీక్షలు చేసి ఇమ్మీడియట్గా గ్రౌండ్లోకి వచ్చి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనం ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో కూడా ఆయన గ్రౌండ్లో తిరుగుతున్నారు. సింగ్ నగర్ ఏదైతే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యి ఉందో అక్కడ మొత్తం గ్రౌండ్లో ఇప్పటికి 3-4 సార్లు ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఎక్కడికైతే బోట్లలో వెళ్ళగలుగుతున్నామో బోట్లలో వెళ్ళి ప్రజల్ని కలుస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రశ్నిస్తున్న అంశం ఏంటంటే వైసీపీ వారు ఎందుకు చంద్రబాబు తిరగాలి, అధికారులు తిరిగితే సరిపోద్దుగా, ఇప్పుడు షో ఆఫ్ కోసం తిరుగుతున్నాడా అని చెప్పి చెప్తాను చూడండి. దిక్కుమాల సన్నాసులు వాళ్ళకి అర్థం కాదు, కానీ ఒక ముఖ్యమంత్రి ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ప్రజలకి భరోసా ఇస్తాడో ఆ భరోసా డిఫరెంట్గా ఉంటుంది. కూడా అధికారులు కూడా ఇంకా ఎక్కువ జాగరూకతతో పనిచేస్తారు. ఇంకోటి ఏముంటుందంటే, ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎవరన్నా ఇళ్లలో కూర్చొని పబ్జీలు ఆడుకుంటారండి జగన్మోహన్ రెడ్డి లాగా, లేకపోతే ఏమంటారంటే ఏరియల్ వ్యూలు చేస్తారా, లేకపోతే రెడ్ కార్పెట్లు వేసుకొని దూరం నుంచి పరామర్శిస్తారా? అదా నాయకుడి లక్షణం ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చింది ఎందుకు? నీలాగా షో చేయడానికి కాదు. షో అంటే ఎప్పుడంటారు తెలుసా? 15 రోజుల తర్వాత 16 రోజుల తర్వాత అన్నమయ్య డ్యామ్ కొట్టుపోయినప్పుడు వచ్చాడు చూడండి, 15 రోజుల తర్వాత వచ్చి షో చేశాడు, అది షో అంటే. ఇది గ్రౌండ్ లెవెల్లో నీళ్లల్లో ఆ మనిషి అంత ఏజ్ ఉండి నీళ్లల్లో ఆయన నడుచుకుంటూ వెళ్ళి ప్రజల్ని కలుస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంటున్నారు.
వాళ్ళు ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇలాంటి టైమ్స్లో అసలు బయటికి రావడానికి కూడా కొంచెం ఆలోచన చేస్తారండి. ఎందుకంటే ప్రజలు కొంచెం ఆగ్రహ ఆవేశాలతో ఉంటారు. నిన్న సార్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పారు. వాళ్ళు కొంచెం చాలా పెయిన్లో ఉన్నారు కాబట్టి ఒక మాట అన్నా సరే మనమే సంయమనంతో వాళ్ళని సాంతనపరచాలి అని చెప్పారు. ఆ భరోసా ఇవ్వడానికి నాయకుడు వచ్చాడు అక్కడికి. ఇవాళ ముఖ్యమంత్రి అండ్ ఇంకోటి, ముఖ్యమంత్రి ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారండి ప్రజల్ని? వస్తే వచ్చారంటారా, రాకపోతే రాలేదా? అది కాదు, ముఖ్యమంత్రి కాకపోతే ఎవరు ఆదుకుంటారు? మంత్రులు కాకపోతే ఎవరు ఆదుకుంటారు? గ్రౌండ్లో వీళ్ళు కాకపోతే ఎవరుంటారు? ఇవాళ మీరు చూడండి, గ్రౌండ్లో ప్రతి ఒక్క మంత్రి గ్రౌండ్లోనే ఉన్నారు పార్టీ నుంచి, ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్గా. చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్లో ఉన్నారు. కారణం ఏంటి? మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారండి ప్రజల్ని? అసలు వాస్తవానికి మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా చస్తారా అని చెప్పి కూర్చున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా గ్రౌండ్లో ఉండాలి కదా. ఆ విజయవాడలో చాలామంది ఉన్నారు కదా అత్యంత మహారథులు ఆ పార్టీ నుంచి, కొబ్బరి చిప్పల మంత్రులు, వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎక్కడ పోయారు వాళ్ళందరూ? ఎందుకు కనపడట్లేదు? వాళ్ళు గ్రౌండ్లో కనపడాలి కదా. ప్రజల్ని మనం కొంచెమన్నా వాళ్ళకి కనీసం ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి కదా. సో అయితే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారు జగన్ మాటలు. ఏంటది నమ్మేది? అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న మానవ తప్పిదాలు కానీ ఈరోజు ప్రభుత్వం వైఫల్యం అంటున్నాడు. నేను ఒక విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డికి నిన్న వెళ్ళినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో అర్థమైపోయింది. నేను ఇప్పుడు మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలా ప్రజలు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ఎలా ప్రజలు మెచ్చుకుంటున్నారు అనేది కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డికి ఏమైపోయింది అని అంటే ఒక సైకలాజికల్ డిజార్డర్ వచ్చింది. డిజార్డర్ వచ్చేసి అంటే ఏం చేసినా సరే నేను ప్రభుత్వాన్ని తిట్టాలి అని అనుకుంటున్నాడు. అంతకు మించి బియాండ్గా ఆలోచించట్లేదు. ఆ సైకలాజికల్ డిజార్డర్ రావడానికి కూడా కారణం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శవరాజకీయం చేసేటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారేమో ఒక్క ప్రాణం నష్టపోకుండా మనం చూసుకోవాలి, ఒక్కళ్ళు కూడా మనం ఇబ్బంది పడకుండా మనం చూసుకోవాలని చెప్పి ఆ పెద్ద ఆయన రాత్రనక పగలనక నీళ్ళనక వరదనక ఏ విధమైనటువంటి ఇది ఆలోచించక ఆయనేమో తిరుగుతూ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చూసుకోవాలని ఆయన కోరుకుంటుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క శవం అన్న దొరకపోతుందా అని ఎత్తుకుంటున్నాడు. దొరకలేదు, సర్కాయించింది బుర్ర, సర్కాయించి వాళ్ళ రోజున ఏదేదో మాట్లాడుతున్నాడు. మీరు ఏదేదో మాట్లాడకపోవడం కాకపోతే అండి గేట్లు ఉంటాయండి, గేట్లు ఎత్తేసాడని చెప్పడం ఏంటి? అది మళ్ళీ నేను లాజిక్తో మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు. ఇంకో విషయం ఏమంటాడు, నాగార్జున సాగర్ను శ్రీశైలం దగ్గర కుషన్ ఇవ్వాలట. కుషను నిజం, మళ్ళీ నేను తిట్టానని అంటారు కానీ ఈ దిక్కుమాల మాట్లాడినందుకు ప్రజలు తీసుకొచ్చి 151 నుంచి 11 గీడ్చుతున్నారు. అయినా బుద్ధి రాలా వీళ్ళకి. ఆల్రెడీ అక్కడ గేట్లు ఎత్తి వారం రోజులు అయిందండి. అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ఫ్లో కూడా అయిపోయింది. కానీ వర్షాలు ఎక్కువ, విపరీతమైనటువంటి వర్షపాతం ఇది. నాకు తెలిసి చాలా కొన్ని డెకెడ్స్ తర్వాత ఇంత వర్షపాతం చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ కురిసిన దానికన్నా నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు పైనుంచి వచ్చేది ఎక్కువైపోయింది. అన్ని చోట్ల కురుస్తోంది కదా. సో ఎంత మీరు అవుట్ఫ్లో ఇచ్చినా సరే ఇట్ కీప్స్ ఆన్ కమింగ్. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్, దెర్ ఇస్ నో వే అవుట్ ఫర్ అస్. దెర్ ఇస్ నో వే అవుట్. కేవలం మనం జాగ్రత్తగా ఉండి ప్రజల్ని కాపాడుకోవడం తప్పించి ఈ క్షణంలో ఇంకా ఎక్కువ చేయగలిగింది ఏం లేదు. వాస్తవానికి మాట్లాడితే అదే చేస్తున్నాం మనం. మ్యాక్సిమం రెస్క్యూ ఆపరేషన్సే చేసుకోవాలి, అదే చేస్తున్నాం మనం. రిలీఫ్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఫైనల్గా ఒక విషయం చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇవన్నీ నచ్చవు. ఇలా ప్రజలు సంతోషంగా ఉంటే నచ్చదు జగన్మోహన్ రెడ్డికి. ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి మంచి చేస్తే నచ్చదు జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఇవన్నీ చూడలేక, యాక్చువల్గా అయితే గాంధీ గారు ఏం చెప్పారు, చెడు కనకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచి చూడకూడదు, మంచి వినకూడదు, మంచి మాట్లాడకూడదు అనుకుంటాడు. అందుకనే మంచి జరుగుతోంది కాబట్టి నేను చూడను, ప్రజలకి ప్రజల ఆపత్తులో ఉంటే ఆదుకునేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి నేను చూడనని చెప్పి లండన్ వెళ్ళిపోతున్నాడు. అయినా ఒకరోజు వచ్చి షో చేసే బ్యాచ్ అది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. వాళ్ళ గురించి ఏమండి మాట్లాడుకునేది? ఒకటే రిక్వెస్ట్ ప్రజలందరికీ కూడా, దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటుంది. ఎక్కడ మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా దయచేసి కన్సర్న్ అథారిటీస్కి కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు ట్యాగ్ చేసి పెట్టండి. రిలీఫ్ విల్ కమ్ టు యూ ASAP.